హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం కొబ్బరి లడ్డు చేసుకుందాం. అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ప్రాసెస్ అంతా సింపుల్. సో ఈ వీడియో చూసి ఒకవేళ మీరు ఈ కొబ్బరి లడ్డు ఇలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో అనేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ అండ్ గెట్ టు నో అండ్ లెర్న్ హౌ టు మేక్ అ కొబ్బరి ఈజీ లడ్డు. ఫ్రెండ్స్, నేను ముందుగా ఇది ఫ్యామిలీ మిక్స్డ్ నట్స్ తీసుకున్నాను. అంటే కాజు, బాదాం అవి కాదు, ఎక్కువ మట్టుకు నేను పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లేక్ సీడ్స్ అండ్ సబ్జా గింజలు అవి వేసుకొని ఇవి రోస్ట్ చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ కేజీ డ్రై కోకోనట్ ఇలా గ్రేట్ చేసి పెట్టేసుకున్నాము. అండ్ 1 kgకి నేను 1 kg జాగ్రీ తీసుకుంటున్నాను. 2 brothers యాజ్ యూజువల్. ఫ్రెండ్స్, ఇవి దూరగా వేగాయి. స్టవ్ కట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇవి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లార్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. కొన్ని వాటర్ వేసుకుంటున్నాను బెల్లం పాకం కోసం. అండ్ 2 brothers బెల్లం అని చెప్పాను కదా, అస్సలు ఏమన్నీ ఉంటుందా ఈ బెల్లం, యమ్మీ చూస్తుంటేనే. సో ఎస్, లెట్స్ గో అండ్ పుట్ ఆ బెల్లం పాకం కోసం. ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని లైట్గా ఇట్లా ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలి బరగ్గా. ఎందుకంటే యాక్చువల్లీ ఇట్లాగే వేయవచ్చు, ఇట్లాగే లడ్డు కట్టవచ్చు. బట్ ప్రొవైడెడ్ పిల్లలు ఏమన్నా ఇవి కనిపిస్తే సీడ్స్ టుపుక్కున బయట ఎత్తేస్తారు. సో వాళ్ళు తినాలి అనేసి నా గోల్. అందుకే వీటిని లైట్గా బ్లెండ్ చేస్తాను పౌడర్. ఫ్రెండ్స్, ఇది ఎంత రిచ్ కలర్గా అనిపిస్తుంది కదా వావ్. బెల్లం పాకం బెల్లం పాకం, లడ్డు పాకం, బెల్లం పాకం. సో ఇలా బరకగా పౌడర్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మన పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పాకం వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఏమంటారు తురిమేసి పెట్టుకున్న కొబ్బరి అండ్ ఈ పౌడర్ అంతా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత వెంటనే చేతికి నెయ్యి పెట్టుకొని లడ్డూలు కట్టుకోవాలి. సో లెట్స్ బిగిన్ ద ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బెల్లంలో మనము కొబ్బరి తురిమి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసేసుకున్నాము. సో చూసారా ఫ్రెండ్స్, గట్టి పడిపోతుంది. వెంటనే కలపాలి కొబ్బరి లడ్డుకి. సో ఇప్పుడు ఇది వేడిగా ఉంది కాబట్టి మనము ఇది ఏమంటారు మన స్పూన్ వాడుతున్నాం. కొంచెం చల్లగైతున్న కొద్దికి మనం ఒకసారి హ్యాండ్ తోటి కూడా ఒకసారి కలిపేసేసుకొని చేతికి నెయ్యి పెట్టేసుకొని లడ్డూలు కట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది చూడండి ఇలా అయింది. ఇది ఇంకా మనం కట్టిన తర్వాత గట్టి పడిపోతుంది. అంటే గట్టిగా అంటే రాళ్ళలా కాదు, తినే టైపు. ఇది కొంచెం ఇప్పుడు సాఫ్ట్గా మెత్తగా ఉంది ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులో లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే కొంచెము ఒక 3-4 ఇలాచీస్ పౌడర్ వేసేసుకుంటాను. కొంచెం షుగర్ వేసేసుకొని ఇలాచీ పౌడర్ కూడా రెడీ. ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసేసుకుంటే మనం లడ్డు చేయాల్సిన ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్, బైండింగ్ అంతా రెడీ. ఓన్లీ ఇప్పుడు లడ్డు కట్టుకోవడం ఒకటి పెండింగ్. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాము. అంతా ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ అయిపోయింది. సో లెట్స్ గో అండ్ రోల్ ద లడ్డు. రోల్ ఆన్ లడ్డూలు చేద్దాం. చలో ఫ్రెండ్స్, ఈ ప్లేట్కి కొంచెము నెయ్యితోటి గ్రీజింగ్ చేసేసుకుందాం మనము. మంచిగా ఫ్యాన్ వేసుకొని కూర్చోండి. అప్పుడైతే తొందరగా లడ్డూలు కట్టడానికి అవుతాయి. మనకి వేడి కూడా తగలకుండా ఉంటుంది. వచ్చిందమ్మా వయ్యారి శ్రీయాను.
చూడండి ఫ్రెండ్, మన యమ్మీ యమ్మీ లడ్డు ఇలా కనిపిస్తుంది. స్టార్ట్ చేసిండు కూడా వైఆర్శ్రీ అని తిందాం. చాలా బాగుంది. కట్టిన తర్వాత అద్దూస్తుంది. సూపర్.